Audio Jungle. రిపబ్లిక్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని సమరసత సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జనవరి 26వ తేదీ వరకు భారతమాత పూజలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ తెలియజేశారు. భారతమాత పూజ కార్యక్రమం నిర్వహించి దైనందిని 2025 ఆవిష్కరించారు. ఆ సమావేశంలో వారు మాట్లాడుతూ, మనం జరుపుకునే గణతంత్ర దినోత్సవం దేశం కోసం స్వాతంత్ర సమర యోధులైన పెద్దలు దేశానికి స్వాతంత్రం ప్రకటించుకున్న రోజు అని, మా దేశానికి ఎవరో స్వాతంత్రం ఇవ్వడమేంటి, మేమే స్వాతంత్రం ప్రకటించుకుంటామని ప్రకటించిన రోజని, ఆ రోజుకు గుర్తుగా మనం మన స్వాతంత్ర రాజ్యాంగాన్ని ఏర్పరచుకొని ఆ రోజు నుండి మన దేశంలో మన రాజ్యాంగాన్ని అమలు పరుచుకొని పూర్తి స్వాతంత్రంగా ప్రకటించుకున్నామని, దానికి గుర్తుగా అందరం దేశభక్తిని మనసులో నింపుకునే విధంగా భారతమాత పూజలు నిర్వహించుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా కన్వీనర్ బలగాని విజయలక్ష్మి, వెంకటేశ్వర్లు, కన్వీనర్లు చిల్లా సత్యనారాయణ, మెదడుగు సూరిబాబు, సుకుమార్, భవానీ, జిల్లా ధర్మ ప్రచారక జంజిరం, హేమశంకర్రావు తదితరులు పాల్గొన్నారు. మంచి సమాజాన్ని నిర్మించుకోగలుగుతాము. మంచి దేశాన్ని ఏర్పడుతున్నప్పుడు మనకి జాతి సంపద పెరుగుతుంది. కనుక దేశభక్తి అంటే అది. కానీ దేశభక్తి కోసం మనం చక్కగా భరతమాత పూజలు చేస్తూ అందరం కూడా యజ్ఞంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 1వ తారీఖు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మనకి స్వాతంత్రం 47 ఆగస్టు 14వ తేదీని డిక్లేర్ చేశారు. కానీ అప్పటి నుంచి 1950 జనవరి 26 వరకు బ్రిటిష్ వారి సాంప్రదాయాన్ని మనం అనుసరిస్తూ ఉన్నాం. కానీ మన వాళ్ళంతా కూడా ఒక సమైక్యంగా రాజ్యాంగ పీఠిక ఏర్పాటు చేసుకొని జనవరి 26 నుంచి మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలనే నినాదంతో ఆ జనవరి 26ని రిపబ్లిక్ డేగా పరిగణించడం జరిగింది. ఆ రోజు నుంచి కూడా భారతదేశం భారత మాత పూజలు మనం చేసుకుంటూ భరతమాతకు పెద్ద గౌరవం ఇవ్వాలన్న ఉద్దేశంతో జనవరి 12 నుంచి జనవరి 26 వరకు పల్లెలో ప్రతి పట్టణంలో ప్రతి సెంటర్లో కూడా భరతమాత గొప్పతనాన్ని తెలియజేయడానికి పూజలు పునస్కారాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం చేయాలనే ఆలోచనతో సమరసత సేవ ఫౌండేషన్ సంకల్పించింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఊరిలో కూడా నిర్విరామంగా జరగడానికి కృషి చేయవలసిందిగా మన సమరసత సేవ ఫౌండేషన్ సభ్యులందరినీ కోరటం జరుగుతున్నది. భారత మాతాకి జై, భారత మాతాకి జై, భారత మాతాకి జై. వివేకానందుడి జన్మదినం నుండి ఈ జనవరి 12 నుండి జనవరి 26 వరకు మనం భారతమాత పూజలు చేసుకోవటంగా చేసుకుంటున్నాం ప్రతి చోట. ఎందుకంటే వివేకానంద జన్మదినానికి భారత స్వాతంత్రానికి చాలా లింక్ ఉంది. పూర్వం రాజులు మాత్రమే ఇతర దేశాల వాళ్ళని ఎదుర్కోవాలి అనుకునేవాళ్ళు. అటువంటిది అదేం కాదు, యువతని చైతన్యపరిస్తే వీళ్ళే తెస్తారనేటువంటి స్ఫూర్తిని కలిగించి యువతలో ఒక స్పందన తీసుకొచ్చిన వాడు వివేకానందుడు అనమాట. ఆ విధంగా వివేకానందుడి కారణంగా మన ప్రజలందరూ ఎదురు తిరిగారు. అంతకుముందు అయితే కేవలం రాజులు అట్లాంటి వాళ్ళే ఎదురు తిరిగారు. అయితే మనకి స్వతంత్రం తెచ్చుకోవాల్సిన కర్మ ఎందుకు పట్టిందంటే, మనలో ఐక్యత లేక ఒక రాజు మీదకి ఎవరైనా పరాయి దేశస్తులు వస్తే ఇంకో రాజు పట్టించుకోవాలి. కానీ ఆ రోజు వాళ్ళే ఐక్యంగా ఉంటే ఏ రాజు మీద ఓడిపోయేవాడు కాదు. మన భారతదేశం మన సాంప్రదాయం చక్కగానే ఉండేది అనమాట. అలా కాకుండా ఎవరికి వాళ్ళు ఉన్నారు. ఈ రోజు కూడా మనం ఎవరికి వాళ్ళు ఉంటున్నాం, సమైక్యంగా కలిసి రావట్లేదు. కలిసి రావాలనే విషయం మరొకసారి అందరికీ గుర్తు చేసుకుందాం. ఎలాగో ఈ భారత మాత పూజోత్సవాల ద్వారానమాట అందరం కలిసి చేయి కలిపి మనకు వచ్చిన స్వాతంత్రాన్ని సౌభాగ్యవంతంగా వర్ధిల్ల చేసుకోవాలన్నమాట. అందుకోసం ఈ కార్యక్రమం చేస్తున్నాం. జనవరి 12 నుంచి 26 వరకు ఈ భారతమాత పూజలు వాడవాడ, గ్రామ పట్టణాల్లో కూడా చేయాలని చెప్పి మన హైందవ సాంప్రదాయాన్ని ఏర్పరచుకున్నాం. చాలా సంతోషం, శుభం భూయాత్. ఇలాంటి సందర్భంలో వివేకానందుడు ప్రపంచానికంతా కూడా హైందవ సాంప్రదాయాన్ని, హిందూ మతాన్ని తెలిపినటువంటి గొప్ప మహానుభావుడు. దేశాల్లో కూడా చికాగోలో తాను ఉపన్యాసంలో అక్కడ వరకు వాళ్ళ సాంప్రదాయం అంటే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేవాళ్ళు ఎవరు లేరు, లేడీస్ అండ్ జెంట్మెన్ అనేవాళ్ళు. అట్లాంటి వివేకానందుడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మా సహోదరులారా, అక్క చెల్లెలారా, అన్నదమ్ములారా అన్నప్పుడు అక్కడ ఉన్న వేల జనం క్లాప్స్, ఒకటే శబ్దం, 10 నిమిషాలు ఆగలేదు. ఎందుకంటే
ఒక విదేశీయుడు ముక్కు మొహం తెలియనివాడు అమ్మ, అక్క, అన్న, తమ్ముడు అన్న పదం వాళ్ళు ఎప్పుడు వినలా. అలా ప్రపంచాన్ని మొత్తానికి చాటి చెప్పిన వాడు విశ్వం జగద్గురువు అంతా కూడా వసుదేవ కుటుంబాన్ని తెలిపిన మహానుభావుడు. ఆయన గుర్తుంచుకోవడం ఆ రోజు నుంచి 26 వరకు గణతంత్ర దినోత్సవ రిపబ్లిక్ డే మనం ముస్లిమ్స్ ఎదుర్కొన్నాం. రవి అస్తమించిన సామ్రాజ్యం అన్నటువంటి 300 సంవత్సరాలు పరిపాలించిన ఆంగ్లేయులు ఎదుర్కొన్నాం, స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఇది ఆయనకంతటి కూడా అలాంటి మహానుభావుల యొక్క కృషి. ఆయన 32 సంవత్సరాలు కాలం చెందారు. 32 సంవత్సరాలు చేసినటువంటి కృషి ఈ రోజు కూడా ఎవరు చేయలేకపోయారు. అంతటి మహానుభావుడు వివేకానందుడు ప్రపంచం మొత్తానికి హిందూ సాంప్రదాయాన్ని, హైందవ మతాన్ని పాటించేవాడు. దాని తర్వాత ప్రభుల అవుపాడ ఆయన కూడా హరే రామ హరే కృష్ణ మిమ్మల్ని తీసుకొచ్చి ఇస్కాన్ స్థాపించి 120 దేశంలో ప్రపంచంలో 205 దేశాలు ఉంటే దాదాపు 205 దేశాలు కూడా ఇస్కాన్ ప్రాక్టీస్ ఉన్నాయి. కాబట్టి అలా వీరిద్దరు చాలా కష్టపడి ప్రపంచమంతా తిరిగి వాళ్ళు తమ సంభాషణల ద్వారా, తమ ఉపన్యాసాల ద్వారా ప్రపంచానికి అంతా మన భారతదేశాన్ని గొప్పగా చాటారు. దాని కృషి ఫలితంగా ఈరోజు ప్రపంచంలోని మనం 5వ ఎకనామిక్ పవర్, అంటే మన దేశము ప్రపంచ దేశాల్లో కూడా 5వ స్థానంలో ఉందన్నమాట. 3కు రావాలని ప్రయత్నం చేస్తున్నాం. 5వ స్థానం నుంచి 3కు రావాలనే ప్రయత్నం. ఇప్పుడైతే 5వ స్థానమే. సో కాబట్టి అలాంటి ప్రపంచంలో 205 దేశాల్లో 5వ స్థానంలో ఉన్నామంటే దీనికంతా కూడా అలాంటి మహానుభావులు జవహర్లాల్ నెహ్రూ కానీ, ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అయితే, ప్రస్తుత ప్రధానమంత్రి మోడీ గారు కానీ, వీళ్ళందరి కృషి ఫలితం వాళ్ళు అలా కంటిన్యూ చేస్తున్నారు. మీరందరూ కూడా, మనమందరూ కూడా, ప్రతి వాళ్ళు కూడా భారత మాత ముద్దు బిడ్డలు అంటూ. అలాగే యువతలో ఎక్కువ కూడా వివేకానంద చెప్పేదంటే ఫియర్ ఈజ్ డెత్, భయమే మరణం అని చెప్పేవాడు. ఫియర్ నాట్, స్టాండర్డైజ్